ఈ వార్తలను సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912744747 and 8977768784. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నుంచి పొలాలకు వెళ్లడానికి సర్ప్లస్ రహదారి ఏర్పాటు చేయాలంటూ ఆందోళన బాట పట్టిన రైతులు. మొన్న పుట్లగట్లగూడెం, నేడు పంగిడిగూడెం రైతులు నిరసన. జంగారెడ్డిగూడెం కోర్టులో జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడగల కేసులకు తీర్పులు వినియోగించుకున్న కక్షిదారులు. జంగారెడ్డిగూడెం 63వ బూత్ పరిధిలో గడప గడపకు టీడీపీ ప్రజల స్పందనపై హర్షం వ్యక్తం చేసిన సీనియర్ టీడీపీ నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు. ఈ నెల 6వ తేదీ ఆదివారం ఎస్డిఎన్ ప్రముఖులతో ముఖాముఖి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధితో ప్రత్యేక ఇంటర్వ్యూ వీక్షించాలంటున్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. తొలి ఏకాదశి సందర్భంగా విజయదుర్గాదేవికి బోనాల సమర్పణ. శాకంబరీగా దర్శనం ఇవ్వనున్న అమ్మవారు. ఉభయ రాష్ట్రాల సరిహద్దు మండల కేంద్రం జీలుగుమిల్లిలో వెంచేసి ఉన్న జగదాంబ అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసంలో అమ్మవార్లను వివిధ రకాల పండ్లు, కూరగాయలతో అలంకరించారు. వర్ష ఋతువు ప్రారంభం. ఆషాఢ మాసంలో వచ్చే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించినట్లు భక్తులు తెలిపారు. సకాలంలో వర్షాలు వర్షించి పాడి పంటలు వృద్ధి చెందాలని ఆశిస్తూ రైతులను చల్లగా కాపాడాలని జగదాంబ అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రకాశం, కనిగిరి ప్రాంతాలలో 2 సంవత్సరాల పాటు నివసించినట్లు, ఈ ప్రాంతంలో నీటి కాలుష్యంపై పూర్తి అవగాహన ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. క్షేత్రస్థాయిలో గ్రామాలకు సొంత నిధులు ఇచ్చిన ఘనత జనసేన పార్టీదేనని అన్నారు. ఆంధ్ర ఎంపీలు కేంద్రానికి బలమని తెలిపారు. ఒకరినొకరు గౌరవం ఇచ్చుకోవడంలోనే అభివృద్ధి సాధ్యపడుతుందని వెల్లడించారు. 1290 కోట్లతోటి ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కొండేపి, కందుకూరు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 మండలాలు, 578 గ్రామాల్లో ఉన్న దాదాపు 10 లక్షల పైచిలకు జనాభాకు వచ్చే 30 సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది. దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 19 సంపులు, 31 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5000 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి, మన ప్రకాశం జిల్లా ప్రజానికానికి నీరు అందజేయబోతుంది. కొన్నిసార్లు నిధుల లేమి వల్ల, నిధులు సరైన సకాలంలో రాకపోవడం వల్ల డిలే అవ్వచ్చేమో, కానీ చేయడం అడుగు పక్క. ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మి కూడా, అన్ని వేళ్ళు ఒకలా ఉండవు. కానీ ఏ వేలుకి ఈ బొట్టనేలు తీసేస్తే ఏం చేస్తాం? ఏకలో వీళ్ళకి ఏం చేయలేము. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి, దీన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని కూర్చోబెట్టి పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం. మన ఆబ్జెక్టివ్, మన గోల్ ప్రజలకి న్యాయం చేయటం. ముఖ్యంగా మనం ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ 21 ఎంపీలను గెలిపించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అది ఒక బలం, ఆక్సిజన్ అయిపోయింది. దానివల్ల మనకి ఈరోజు డబ్బులు వస్తా ఉంది. దానికి కారణం మీరు మమ్మల్ని నమ్మి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నమ్మిన కూటమిని గెలిపించినందుకు దానికి నిదర్శనం ఈ రోజున మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవటం. ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా, కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం. పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వటం, అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు గౌరవం ఇవ్వటం, లేదా అందరం కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం. సమస్యలు వస్తాయి, ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటిని అధిగమించి ముందుకెళ్ళటమే మన లీడర్షిప్ క్వాలిటీ. ఒంగోలు జిల్లాలో ఒక 2 సంవత్సరాలు ఉన్నాను, ఒంగోలు టౌన్లో ఒక 6 నెలలు కనిగిరిలో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య, తాగునీటి సమస్య. ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు 6 నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే, మోకాళ్ళు వంగిపోతాయి, వెన్నెముక వంగిపోద్ది, ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది. మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ
ముందు మన ప్రకాశం జిల్లా కావాలని ప్రయారిటీ పెట్టాను. ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారు నిర్వహించిన 24వ తానా కాన్ఫరెన్స్ లో భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ వివరించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నిర్వహించిన 24వ తానా ఎన్ఆర్ఐ మీట్ లో ఆయన పాల్గొన్నారు. సినీ నటుడు మురళీ మోహన్ తదితరులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రజల ప్రభుత్వం, అలాగే ప్రజాస్వామ్యం ఎంత బలమైందో ప్రజలు గెలిపించిన ప్రభుత్వం. ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఒక సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ కానివ్వండి, స్వర్ణాంధ్ర 2047 కానీ అనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. తప్పకుండా ఎన్ఆర్ఐస్కి వాళ్ళు తిరిగి వచ్చి మన భారతదేశంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి పెట్టుబడులు పెట్టే విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారి ఒక విజన్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఈరోజు మనం మాట్లాడుతున్నాము. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళం, బట్ ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మాట్లాడడం జరుగుతూ ఉంది. సో తప్పకుండా ఎన్ఆర్ఐస్కి ఎవరైతే మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో, లేదా మీ యొక్క ప్రాపర్టీస్ విషయంలో మీకు ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ ఉన్నా కూడా తప్పకుండా ఇండియా కూటమిలో మీకు అన్ని రకాలుగా భరోసా కల్పిస్తూ మీ యొక్క ప్రాపర్టీసే కాకుండా మరి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా మేము చాలా రెస్పెక్ట్ఫుల్గా మీకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తూ మరి జీడీపీని పెరిగే విషయంలో మీ యొక్క కాంట్రిబ్యూషన్ గతంలో ఎంతో ఉంది, మరి ఇప్పుడు కూడా ఉంది. తప్పకుండా మీలాంటి వాళ్ళు మరి యొక్క స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో ఉన్న 10 సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా నెరవేరుతుందని చెప్పి మరి నారా చంద్రబాబు నాయకత్వంలో, అలాగే లోకేష్ గారు మరి యువకులంతో ఏదైతే మొదలుపెట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ రోజు మన చట్టసభలో ప్రజా సమస్య పోరాడుతున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అటు మరి పంచాయతీరాజ్ సిస్టంలో కూడా ఎన్నో మార్పులు చేర్పు తీసుకొస్తూ గ్రామాలు బాగుపడితే మరి మన యొక్క మండలాలు బాగుపడతాయి, మండలాలు బాగుపడితే నియోజకవర్గాలు బాగుపడతాయి, నియోజకం బాగుపడితే మరి మనకు రాష్ట్రం బాగుపడితే విషయంతో ముందుకెళ్తున్నారు. కామవరపుకోట రిజిస్టర్ కార్యాలయం సమీపంలో స్థల వివాదంపై శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘర్షణ పెరగడంతో సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం మండలంలో చేపట్టే గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అథారిటీ రైతులకు ఇచ్చిన హామీలు తుంగలోకి తొక్కుతుందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి భూములను ఇచ్చిన తమకు నరకం చూపిస్తున్నారని రైతాంగం నిరసన బాట పట్టారు. మండలంలోని పంగిడిగూడెం గ్రామ శివారు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. సర్వీస్ రహదారి సక్రమంగా నిర్మించకపోగా పొలాలకు వెళ్లే సర్ప్లస్ రహదారి వేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి సర్వే చేసేటప్పుడు తామంతా అడ్డుకుంటే అప్పట్లో హామీల వర్షం కురిపించి నేడు ముఖం చాటేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ఎకరానికి 23 లక్షల నుంచి పైనే నష్టపరిహారం ఇస్తే ఆంధ్రాలో నష్టపరిహారాన్ని కుదించేశారని తెలిపారు. ఒక్కో గ్రామానికి ఒక్కో విధంగా నష్టపరిహారం చెల్లించారని ఇదెక్కడ న్యాయమని కన్నీటి పర్యంతం అవుతున్నారు. పైగా పంగిడిగూడెం గ్రామం వద్ద బైనేరు వాగుపై గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎక్కకుండా అటు ఇటు పొలాలకు వెళ్లే విధంగా చిన్నపాటి వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారని అది కాస్త తుంగలోకి తొక్కారంటూ నినాదాలు చేశారు. సప్లస్ రహదారి, సర్వీస్ రహదారి నిర్మాణం చేపట్టకపోతే ఇటువైపు ఉన్న రైతాంగం అటువైపు వెళ్లాలంటే జంగారెడ్డిగూడెం వచ్చి తిరుమలాపురం వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. వ్యవసాయ సాగు చేయాలంటే సుమారు 22 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తుందని, దూరభారం సమయభారం వలన ఖర్చులు పెరిగి సేద్యం ఆలస్యం అవుతుందని మీడియాతో వాపోయారు. బైనేరు ఆయకట్టు రైతాంగం సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఇటీవల పుట్లగట్లగూడెం గ్రామంలో సైతం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వద్ద రైతాంగం ధర్నా చేశారు, రాస్తారోకో చేశారు. సర్వీస్ రహదారిపై టెంట్ వేసి బైఠాయించారు. ఇది జరిగి వారం రోజులు కాకుండా పంగిడిగూడెం గ్రామ రైతులు ఆందోళన చేయడంతో ప్రస్తుతం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సర్వీస్ రహదారి, సర్ప్లస్ రహదారులు చర్చనీయాంశంగా మారాయి.
ఆరుగాలం చెమటోర్చి పండించే రైతన్నలను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని రైతులు తెలియజేస్తున్నారు. ఈ విషయమై ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్తామని రైతులు తెలిపారు. ప్రస్తుతం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సెంట్రల్ లైటింగ్ తో పాటు సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. రహదారి మధ్య భాగంలో మొక్కలు నాటారు. సుందరీకరణతో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ముస్తాబవుతోంది. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకునే నాదులు లేకపోవడంతో పాలకుల తీరుపై మండిపడుతున్నారు. రాళ్ళు బురద వచ్చి తొలలో దిగబడిపోతుందండి. ఆ మట్టి కూడా దిగలేదు, రాళ్ళు దిగలేదు వాళ్ళకి. అదండి ముందు అర్జెంటుగా మా సర్వీస్ రోడ్లు అయితే మేము బయలుదేరుతామండి. బేర్ కానీ బ్రిడ్జి కట్టండి, మా పొలాన్ని తెచ్చుకుని దారి తెచ్చుకుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మాది ఏలూరు జిల్లా అండి, జంగారెడ్డిగూడెం మండలం, తంగిడిగూడెం గ్రామం అండి. నా పేరు వందనం జగన్నాథరావు. మాకు ఇక్కడ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు వెళ్ళింది మా చేతిలో నుంచి. మాకు సర్వీస్ రోడ్లు లేవు. ఈ రోజున మా పొలం వెళ్ళాలంటే మాకు ఏ రకమైన దారి లేదు. చాలా ఇబ్బందికి గురవుతున్నాము. ఒక రైతు కూడా పంట తెచ్చుకుంటానికి కానీ ఆఖరికి పొలం వెళ్తానికి కానీ ఈ రోజున మాకు దారులు లేవు. ఆ రోజున గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు వేసేటప్పుడు మీకు బైనేర్ మీద వంతునిస్తాము, సర్వీస్ రోడ్లు ఇస్తాము అని చెప్పి మాకు పేరంపేటలో ధర్నా జరిపిన రోజున మాకు తెలియపరిచారు. కానీ ఈ రోజు వరకు మాకు సర్వీస్ రోడ్డు లేదు, పొలం వెళ్తాయి దారి లేదు. మేము రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ రోజున ఏ అధికారులు మా యొక్క ఇబ్బంది చూడట్లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాము. కావున ఏలిన వారు అధికారులు అందరూ ఒకసారి మా ఇబ్బందిని చూసి మా రైతులకి సహకారం చేస్తారని కోరి ప్రార్థించుతున్నాం. మాది పంగుడు అండి, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. నా పేరు అందుగుల మోహన్ రావు. మాది ఈ సర్వీస్ రోడ్లు ఇస్తానని ప్రభుత్వం చాలాసార్లు మమ్మల్ని చాలా నమ్మకం పలికింది. కానీ మేము ఈ రోజు పొలాలు వెళ్తాక దారి లేదండి. పొలాలకు వెళ్ళి ఇప్పుడు మేము 2 ఏళ్ళు అయిందండి వర్షాలు మొదలెట్టాక పొలం వెళ్ళలేదండి. సర్వీస్ రోడ్లు ఇస్తా అన్నారు. వంతెన దగ్గర ఆ బైనర్ వాగి దగ్గర మాకు పక్కన మళ్ళీ చిన్న వంతెనగా నిర్మాణం చేస్తా ఉన్నారండి. ఏదీ చేయట్లేదండి. ఏ అధికారులు కూడా స్పందించట్లేదండి. ఈ రోజు తెలంగాణలో తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళకి అక్కడ 3 లక్షల వాల్యుయేషన్ ఉన్న భూమికి 20 లక్షలు ఇచ్చారండి. మాకు 10 లక్షల వాల్యుయేషన్ ఉంటే ఇక్కడ మాకు 20 లక్షలు ఇచ్చారండి. ఇక్కడ 50 లక్షలు ఇచ్చిన పొలం లేదండి. కనుక అధికారులు మా యందు దయ ఉంచి మాకు తగిన సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి అలాగే ఆపరేషన్ కూడా తీసి మాకు తగిన న్యాయం చేయాలని, మాకు సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నామండి. జంగారెడ్డిగూడెంలో కోర్టు ప్రాంగణం నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. పలు కేసులకు సంబంధించి కక్షిదారులు లోక్ అదాలత్ కు తరలివచ్చారు. చెక్ బౌన్స్, సారా తదితర రాజీ పడగల కేసులకు జడ్జిలు తీర్పులిచ్చారు. పలు మండలాల నుంచి పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది, బ్యాంక్ అధికారులు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకున్నారు. అడ్వకేట్స్ సహకరించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించుకోవచ్చని జంగారెడ్డిగూడెం మెజిస్ట్రేట్ కిషోర్ కుమార్ తెలియజేశారు. లోక్ అదాలత్ కారణంగా సమయం కలిసి రావడంతో వ్యయ ప్రయాసాలు పడకుండా దోహదపడుతుందని పలువురు కక్షిదారులు తెలియజేశారు. చిన్నతనం నుంచి పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిని ప్రోత్సహిస్తే మంచి సంపూర్ణ పరిజ్ఞానంతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని జంగారెడ్డిగూడెంకు చెందిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి బమిడిపాటి కామేశ్వరి తెలిపారు. ఎస్డిఎన్ ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాలు పంచుకున్నారు. ఈ నెల 6వ తేదీ ఆదివారం రాత్రి 8:30 హెచ్టీవీ ఛానల్ నెంబర్ 5 నందు కామేశ్వరితో చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూను ప్రతి ఒక్కరూ వీక్షించాలని సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన 3 సంవత్సరాల నాగ అనిరుద్, 4 సంవత్సరాల సాధ్విక ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారని, వారి ప్రతిభా పాఠవాలు సైతం ఎస్డిఎన్ ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమంలో వీక్షించవచ్చని తెలియజేశారు. వెల్కమ్ టు జంగారెడ్డిగూడెం సిటీ డిస్ట్రిక్ట్. కామేశ్వరి గారు మనం ఉన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ మధ్య కాలంలో చాలా ఫెమిలియర్ అయినటువంటి పేరు. ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అసలు దీంతో అప్రోచ్ అవ్వాలి అని ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే? ఫస్ట్ మా బాబు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి అచీవ్ కావాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? వాడికంటే చేసి నేను గమనించాను కదా, దాంట్లో ఏంటంటే అక్కడితో ఆడుకోవద్దు, అందరికి తెలిసి వాడి స్పెషాలిటీ బయటకు రావాలని నేను అనుకున్నాను. ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకోవడం మీరు ఎలా ఫీల్ అయ్యారు? అని చెప్పుకుని అదే మా అబ్బాయి కాదు, నేను వాళ్ళ మాత్రం. ఓకే ఓకే ఓకే. ఎలా తెచ్చాలి?
శ్లోకాలు ఆసనాలు వేయడం వెళ్తారు, ఇవన్నీ మీరు నేర్పించారా? నేనే నేర్పించండి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఈ అవార్డు సంబంధించి మీరు ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్నారని తెలిసిందే. అవునండి. ఎలా ఈ అవకాశం మీకు ఎలా వచ్చిందండి? తీసుకెళ్దామంటున్నారు, మీకు ఓకేనా అని అడిగారు వాళ్ళు. చేస్తారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కి. అంటే ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎటువంటి రికార్డ్స్ నమోదు చేసుకుంటారు ఫస్ట్? అంటే అలా సక్సెస్ అయిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయి? బాగా అవిరుద్ధ స్టూడియోలోకి వస్తున్నాడు, బాబు రికార్డు ఏం సాధించాడో, ఎలా సాధించాడో అవన్నీ కూడా మనం ఇప్పుడు విజువల్ గా చూద్దాం. మనం మేడం గారి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి మరో చిన్నారి మన ముందుంది, కృష్ణ సాత్విక్. మీరు కూడా మీ పిల్లలు ఉన్న టాలెంట్స్ బయటికి తీయాలంటే వారిని నేరుగా అప్రోచ్ కావచ్చు. జంగారెడ్డిగూడెంలో శ్రీ విజయదుర్గ నమః శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని తొలి ఏకాదశి తిథి సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా 6వ తేదీ ఉదయం జంగారెడ్డిగూడెంలో శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర నుండి 108 కలశాలతో ముత్యాలమ్మ గుడి మీదుగా బోనాల సమర్పణ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. శ్రీ 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 విజయదుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్రగా 108 మహిళలచే సన్నాయి మేళతాళాలతో తీన్మార్ డప్పులతో ఊరేగింపు అత్యంత వైభవంగా జరుపుతున్నట్లు తెలిపారు. తదనంతరం అమ్మవారిని శాకంబరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తెలియజేశారు. 50 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ కోరారు. బోనాలు కందికాపట్టి సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయి. శాకంబరి అవతారం కూడా జరుగుతుంది. అందరూ అమ్మవారి దర్శించుకుని అమ్మవారి పాత్ర కావాల్సిందో కోరుతున్నాం. నిర్వహించబడును. తర్వాత అమ్మవారికి శాకంబరిగా అలంకారం చేయదలిచాము. ఈ రోజు భక్తులందరూ విచ్చేసి వాళ్ళ శాయశక్తుల అమ్మవారికి కూరగాయలు అలంకరణ నిమిత్తం సేవ చేయడానికి వచ్చారు. అమ్మవారిని ఈ విధంగా దర్శించుకొని రేపు మార్నింగ్ అమ్మవారిని దర్శించుకొని అందరూ పునీతులు కావాల్సిందిగా మనవి. శ్రీ 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 పంచభూత మల్లికేశ్వర శ్రీ చక్ర ఆలయంలో రేపు ఏకాదశి పురస్కరించుకొని అమ్మవారికి శాకంబరి అవతారం చేస్తున్నాము. తదుపరి కన్యకా పరమేశ్వరి గుడి కాడ నుంచి ముత్యాలమ్మ గుడి మీదుగా శ్రీ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి భక్తులందరూ కూడా అమ్మవారికి బోనాలు తీసుకొని పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ ద్వారా కోరుచున్నాము. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయంగా లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందనపువారి కాంప్లెక్స్, 2nd floor, హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. జంగారెడ్డిగూడెం పట్టణం 63వ బూత్ ముందు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాయా లేదా అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ప్రజల నుండి మంచి స్పందన లభించినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే సంవత్సరంలోనే 100 రెట్లు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాగా పనిచేస్తున్నారని ప్రజలు తెలిపారని అన్నారు. తల్లికి వందనం, పెన్షన్లు, దీపం పథకంలో గ్యాస్ సిలిండర్స్ సకాలంలో అందిస్తున్నట్లు తెలియజేయడంపై నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు టీడీపీ సీనియర్ నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పెరుమర్తి రామ్ కుమార్, చేను ప్రసాద్, కోటగిరి ప్రమీల, చిట్టూరి బాపినీడు, కన్నా శ్రీదేవి, కొత్తూరి సత్యబాబు, పంపాని మంగేశ్వరి, ననుబోలు రాంబాబు, ననుబోలు అంజి, అనిశెట్టి లక్ష్మి, శీలం రాంబాబు, చిక్కాల సత్యనారాయణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు 27వ వార్డులో 63వ బూత్ లో సుపరిపాలన తొలి అడుగు భాగంగా ఈ రోజు నా వార్డులో ఉన్నటువంటి కూటమి నాయకులందరం కలిపి మరి ఇంటింటికి వెళ్ళడం జరిగిందండి. మరి చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అమ్మఒడి పడేది ఒకరికే పడేదండి, ఇప్పుడు తల్లికి వందనం పెట్టి మా ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా పడిందని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేయటం. అలాగే గ్యాస్ సబ్సిడీ కింద మేము 2 బండ్లు బుక్ చేసుకున్నామండి. ఒకటి పడిందండి, ఇంకొకటి పడాలని ఒక సమస్య మా దృష్టికి తీసుకొచ్చారండి. అలాగే ఇంకా ఇతర అడిగితే మున్సిపాలిటీ శానిటేషన్ విషయంలో కానీ, మరి చెత్త తీసుకెళ్లే విషయంలో కానీ, ఇంకా ఇలాంటి అనేకమైనటువంటి సమస్యల్ని ప్రజల్ని అడిగితే అన్ని బాగానే ఉన్నాయండి, ఏది బాగోలేదంటే లేదండి. ప్రజలకి ఉన్న లోపాలేంటి, ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుతున్న ఉద్దేశం మీద మరి కార్యక్రమం పెట్టడం.
మరి ఈ రోజున సుమారుగా 30 ఇళ్ళకి వెళ్ళాం. మేము ప్రతి ఇంటికాడ చెప్పేది ఒకటే, మేము ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఇలాగ ప్రశాంతమైన ప్రభుత్వం ఉంటే చాలండి, అందుకని ఏం కావాలి మాకని. ఇది మంచి ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇలా చెప్పినటువంటి మేము వెళ్ళిన ప్రతి ఇంటికాడ ఎక్కడ ఒక ఇంటికాడ కూడా నెగిటివ్ గా మాటలు అందరూ కూడా సంతోషంగా ఉందని చెప్పారు. మరి తిరిగినందుకు మాకు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. మరి మాకు సహకరించినటువంటి ఈ 63వ పోలింగ్ బూత్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 9న సార్వత్రిక సమ్మె సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ధర్మన స్మారక భవనంలో కార్మిక ప్రజా సంఘాల అఖిలపక్ష సమావేశం జరిగింది. సిఐటియు ప్రధాన కార్యదర్శి పి సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు కుంచె వసంతరావు, సిపిఎం నాయకులు మానకొండ జీవరత్నం, ఐఎఫ్టియు నాయకులు కెవి రమణులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జంగారెడ్డిగూడెంలో ఉన్న ఉద్యోగ, కార్మిక, యువజన, విద్యార్థి, రైతు కూలీలు అందరూ విజయవంతం చేయాలని అన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకాలు నిలుపుదల చేయాలని, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని కోరారు. ఎం జీవరత్నం, సిపిఎం మండల కార్యదర్శిని, జంగారెడ్డిగూడెం. ఈరోజు ఏదైతే దేశవ్యాప్త అంటే జూలై 9వ తేదీన భారత సమ్మె ఉందో దీనికి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు అందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని ఈ రోజున మేమంతా కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా 4 లేబర్ కోడ్లు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, ఉపాధి హామీ చట్టం అమలు, ఈ ప్రధాన అంశాల మీద దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. ఈ 9వ తేదీన జరిగే సమ్మెకు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. దీనికి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు అతీతంగా కూడా పాల్గొవాలని మేము కోరుతా ఉన్నాం. ధర్మన స్మారక భవనంలో సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ప్రధానంగా జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు మరియు ప్రజా సంఘాలు పిలుపునిచ్చినాయి. ఈ పిలుపులో భాగంగా ఆ సమ్మె నిర్వహణ కోసం సమావేశం జరిగింది. ఈ సమ్మెకి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సమావేశమై 8 గంటలు మనిషి రెస్ట్ తీసుకోవాలి, నిద్రపోవాలి, 8 గంటల కుటుంబంతో గడపాలి, 8 గంటలు పనిచేయాలని చెప్పి అంతర్జాతీయంగా నిర్ణయించి ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో అది అమలవుతుంటే భారతదేశంలో మాత్రం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్పొరేట్ సంస్థలే ప్రభుత్వాన్ని నడిపిస్తూ రోజుకి 12 గంటలు పనిచేయాలని చెప్పి చట్టాలు చేయడం అంటే చాలా సిగ్గుచేయడం విషయం. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెని కార్మిక వర్గం, ప్రధానికం, అన్ని వర్గాల ప్రజలు సపోర్ట్ చేసి ఈ సమ్మెను విజయవంతం చేయాలని మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కార్మిక సంఘాల ఐక్యత కొరకు ఈరోజు ఇక్కడ నిర్ణయించడం జరిగింది సమావేశం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపొద్దున 9వ తారీఖున వచ్చే 9వ తారీఖున సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అనేక ఉద్యోగ సంఘాలు కలిపి ఈ సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, అలాగే స్కీమ్ వర్కర్ని రెగ్యులర్ చేయాలి, అదే రకంగా వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అదే రకంగా వాళ్ళ కార్మికులు అనేక ఉద్యోగ కార్మికులు అవ్వచ్చు, అసంఘటిత కార్మికులు అవ్వచ్చు, ఈ అందరికి కూడా వాళ్ళ పని విధానాన్ని, పని గంటల్ని పెంచడానికి ఈ కేంద్ర ప్రభుత్వం కుట్రపూర్ణంగా పని గంటల విధానం పెంచుకోవడానికి వచ్చింది. గతంలో అనేక కార్మిక సంఘాల త్యాగాల ఫలితంగానే, రక్త ఫలితాల కారణంగానే 8 గంటల పని విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదే ఏదైతే గతంలో పోరాటంగా కొనసాగిందో ఇప్పుడు కూడా ఈ 12 గంటల పని విధానం మీద కార్మిక సంఘాలందరూ ఐక్యత అయ్యి ఏదైతే మనకు రావాల్సిన మన చెమటోర్చి కష్టపడిన పని విధానం మీద మనకు 12 గంటల విధానాన్ని తగ్గించి 8 గంటల పని విధానం మీద కష్టపడేదాన్ని అన్ని కార్మిక సంఘాలు ముందుకు వస్తాయని, అదేవిధంగా రేపు పొద్దున్న ఏదైతే 9వ తారీఖున జరిగిపోయే సమ్మెకి అందరూ కార్మిక సంఘాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజానికను కూడా ఈ సమ్మెకి మద్దతు పలికి సహకరించి ఈ సమ్మెను జయప్రదం చేయడానికి ముందుకు వస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. వేకువజామునే అర్చన, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి వంటి కైంకర్యాలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. నూకాలమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రాజన సత్యనారాయణ, కుటుంబ సభ్యులు స్వామివారికి బెల్లం కుందులతో తులా
తులాభారం మొక్కుబడి చెల్లించుకున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన అర్జున్ రమేష్ కళ్యాణి దంపతులు ఉచిత ప్రసాద వితరణ చేశారు. వారికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. వేద మంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, దండు ధనరాజు, రెడ్డి రంగప్రసాద్, వాసవి సాయి నగేష్ పాల్గొన్నారు. నారాయణ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమం ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన మంగళాశాసనము అనంతరము ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి, అష్టోత్తర పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా మన జంగారెడ్డిగూడెం పట్టణానికి సమీపంలో గల తాడువాయ గ్రామం నుంచి విఘ్నేశ్వర భజన మండలి వారు పాదయాత్రగా తాడువాయ గ్రామం నుంచి మన పారిజాతగిరి క్షేత్రానికి పాదయాత్రగా రావడం జరిగింది. వారికి మన ఆలయ కార్యనిర్వహణాధికారి గారు కలగర శ్రీనివాస్ గారు ప్రత్యేక దర్శనము, అదేవిధంగా వారికి అన్నప్రసాద వితరణ ఏర్పాటు కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి శనివారం కూడా మన ఆలయానికి విచ్చేసిన భక్తులు అందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతి శనివారం మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించి కలియుగదయమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా భక్తులను కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ రోజు గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానములకు శ్రీ స్వామివారికి ఇష్టమైన ప్రీతికరమైన శనివారం రోజు భక్తులు విశేషంగా దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందినారు. అదేవిధంగా శ్రీ స్వామివారి దర్శనం మార్నింగ్ 5 గంటల నుంచి సుప్రభాతంతో మొదలయ్యి ప్రస్తుతం వరకు భక్తులను విశేషంగా శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా వచ్చిన భక్తులకు దేవస్థానం తరపున ఉచిత అన్నప్రసాద వితరణ చేయుచున్నాము. శ్రీ స్వామివారికి భక్తులను మా అర్చక బృందం వారు సక్రమంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి వారందరినీ ఒక సరైన పద్ధతిలో స్వామివారిని దర్శించుకునేట్టు ఏర్పాటు చేసినారు. ఇట్లు కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులో వెలిసిన మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద శనివారం సందర్భంగా అభిషేక సేవ నిర్వహించారు. ఆలయం ముఖ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన కుక్కల ధర్మరాజు 946 గ్రాముల వెండి సెఠారిని ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందనకు అందజేశారు. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,04,950 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నుంచి పొలాలకు వెళ్లడానికి సర్ప్లస్ రహదారి ఏర్పాటు చేయాలంటూ ఆందోళన బాట పట్టిన రైతులు. మొన్న పుట్లగట్లగూడెం, నేడు పంగిడిగూడెం రైతులు నిరసన. జంగారెడ్డిగూడెం కోర్టులో జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడగల కేసులకు తీర్పులు వినియోగించుకున్న కక్షిదారులు. జంగారెడ్డిగూడెం 63వ బూత్ పరిధిలో గడప గడపకు టీడీపీ ప్రజల స్పందనపై హర్షం వ్యక్తం చేసిన సీనియర్ టీడీపీ నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు. ఈ నెల 6వ తేదీ ఆదివారం ఎస్డిఎన్ ప్రముఖులతో ముఖాముఖి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధితో ప్రత్యేక ఇంటర్వ్యూ వీక్షించాలంటున్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. తొలి ఏకాదశి సందర్భంగా విజయదుర్గాదేవికి బోనాల సమర్పణ. శాకంబరీగా దర్శనం ఇవ్వనున్న అమ్మవారు. వార్తలు సమాప్తం. నమస్కారం.